డబుల్ ఇంజిన్ సర్కారులో ఏం సాధించాం మనం? ఈ సంవత్సర కాలంలో 9,40,000 కోట్ల పెట్టుబడులకి ఎంఓయూలు జరిగినాయని ప్రకటించారు. పెట్టుబడుల కోసం ఎంఓయూలు బ్రహ్మాండంగా జరిగినాయి. కానీ ఎంఓయూల్లో ఈ సంవత్సర కాలంలో ఒక్కటంటే ఒకటి రియలైజేషన్లోకి వచ్చిందా? ఒక్కటంటే ఒకటి ఉపాధి కల్పించారా? ఒక్కళ్ళకైనా ఉపాధి అదనం కల్పించారు. ఉన్న వాళ్ళని తీసేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో అన్యాయంగా 5,000 మందిని తీసేశారు. ఇప్పుడు సచివాలయాల్లో కోత పెట్టారు. మెగా డిఎస్సి 40,000 మంది టీచర్ల ఖాళీలు ఉంటే 5,000 స్కూళ్ళు మూతేసి 16,000కి టీచర్లకు కుదించేశారు దాన్ని. మరి దానికి సంగతి ఏంటి? ఎక్కడ ఇప్పుడు 11 మెడికల్ కాలేజీలని, ప్రభుత్వ రంగంలో ప్రారంభించిన మెడికల్ కాలేజీలని ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. పీపీపీ పేరుతో ప్రైవేట్ పరం చేస్తున్నారు. అంతకుముందు 50% జగన్మోహన్ రెడ్డి 50% ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్ముతానంటేనే అంగీకరించలేదు. మేము ప్రజలు కూడా అంగీకరించలేదు. ఇప్పుడు అన్ని సీట్లు ప్రైవేట్ పరం చేసేసారు. మొత్తం ఆస్తి, ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ పరం చేసేస్తూ ఉంటున్నారు. మరి ఈ ఏడాది కాలంలో ఏం సాధించారని చెప్పి అడుగుతున్నాను. ఒకటే మేము అడుగుతుంది, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందా? గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచింది, వీళ్ళు అమలు చేశారు. గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెడతామన్నారు, వీళ్ళు అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వం విద్యా విధానంలో 6 దశల స్కూళ్ళు చేశారు, వీళ్ళు దాన్నే 9 చేసి అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచాలని ప్రతిపాదన పెట్టింది, వీళ్ళు అమలు చేస్తున్నారు. లేకపోతే గత ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పిస్తామని హామీ ఇచ్చారు, వీళ్ళు గిట్టుబాటు ధరలు కూడా కల్పించలేకపోయారు. ఈరోజు వ్యవసాయ సంక్షోభం తీవ్రంగా ఉంది రాష్ట్రంలో. ఏం సాధించారని మేము అడుగుతున్నాం. ఎందులో ఏం సాధించారు అంటే డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏమిటి? ప్రజలకు ఒరిగింది ఏమిటి? రైతులకు గిట్టుబాటు ధర లేదు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ సంపద పెరిగింది కానీ ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నాయని. పేదరిక నిర్మూలన జరగలేదు. ఇప్పుడు P4 అంటున్నా. నిన్న కూడా చాలాసేపు చెప్పారు P4 గురించి. ఏమిటి P4? ఈ కార్పొరేట్ కంపెనీలు దయతో పేదరికాన్ని నిర్మూలిస్తాయా? ఎక్కడైనా జరిగిందా ప్రపంచంలో? అంత దయ ఉంటే కార్పొరేట్ కంపెనీలకి వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి కార్మికులకు జీతాలు పెంచమనండి. ప్రభుత్వం మీద ఒక్క రూపాయి కూడా భారం పడదే, అదనంగా. ఫ్యాక్టరీల్లో 50 లక్షల మంది పనిచేసే అసంఘటిత కార్మికులు ఈరోజు రాష్ట్రంలో 13 సంవత్సరాల నుంచి కనీస వేతనాలు లేదు, వాళ్ళకి పెరుగుదల లేదు, కనీస వేతనాలు పెరుగుదల లేదు. మరి వాళ్ళకి కనీస వేతనాలు పెంచకుండా ఏ రకంగా అభివృద్ధి జరుగుతుంది? సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? పోనీ మీరు అంగన్వాడీలు, ఆశాలు, మిడ్ డే మీల్ ఇటువంటి స్కీమ్ వర్కర్స్ అందరికీ న్యాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు. మీరు న్యాయం చేయలేదని ధర్నాలు చేస్తున్నారు. రైతులకి పొగాకు, పత్తి, మిర్చి, కోకో, చెరకు, పాలు, ఈ రైతులు ఎవరు కూడా ఈరోజు గిట్టుబాటు ధరలు లేవు. బయట ఏమో ధరలు పెరిగిపోతున్నాయి, వీళ్ళకి గిట్టుబాటు ధరలు లేవు. ఇప్పుడు పొగాకు ఐటీసీకి గత క్వార్టర్లో 3 మాసాల క్వార్టర్లో, జనవరి మార్చి 3 మాసాల క్వార్టర్లో 4% షేర్ మార్కెట్ వాల్యూ పెరిగింది ఐటీసీది. 4% షేర్ మార్కెట్. మరి అదే ఐటీసీ ఈరోజు పొగాకు కొనకుండా రైతులను దివాళీ ఎత్తిస్తుంది. ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది. కొనిస్తాం తప్ప ఒక్క ఆకు కూడా ఇంతవరకు ప్రైవేట్ కంపెనీ చేత కొనిట్ల. సగం వర్జీనియా పొగాకు అయితే వచ్చిన వాటిలో సగం బేళ్ళు మళ్ళీ రిటర్న్ పంపించేస్తున్నారు, కొనకుండా రిటర్న్ వెనక్కి తీసుకెళ్ళమంటున్నారు. మరి ఏ రకంగా ఇది? ఇప్పుడు విశాఖ ఉక్కు గురించి అసలు ప్రస్తావన లేదు. ఫ్యాక్టరీ గురించి 11,440 కోట్లు ఇప్పించాను ఘనంగా చెబుతున్నారు. 1,534 కోట్లే ఫ్యాక్టరీకి దక్కింది. 11,440 కోట్లలో 1,534 కోట్లు మాత్రమే ఫ్యాక్టరీకి దక్కినాయి. ఈ 1,534 కోట్లలో కూడా జీతాలు ఇవ్వకూడదు, ముడి సరుకు కొనకూడదు, యంత్రాల మీద ఖర్చు పెట్టకూడదు. ఇంక దేనికి ఖర్చు పెట్టాలా? మురికి కాలువలు తవ్వటానికి ఖర్చు పెట్టాలా? లేకపోతే గార్డెన్లు పెంచడానికి ఖర్చు పెట్టాలా? ఉత్పత్తి ఖర్చు పెట్టకుండా ఎందుకు ఇచ్చినట్టు ఈ షరతులు పెట్టి? అంటే దాన్ని మూసేయటానికే కదా, ప్రైవేటీకరణ చేయడానికే కదా. అందువల్ల మొత్తం ఈ డెవలప్మెంటల్ నినాదం వాళ్ళు చెప్పినటువంటిదంతా కూడా అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే దానికి ఆమడ దూరంలో ఉంది.